హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఒక్కోసారి చాలా హ్యాపీగా ఉంటా, ఒక్కోసారి చాలా డల్ అవుతా. ఎందుకో చెప్పనా? మనసు అలా గాయం చేస్తారండి. ఎవరో కాదు, బంధువులే బంధువుల్లాగా మారతారు. ఇట్టా రిలేట్లోనే ఇలా ఉంటే జీవితం అంటే ఎలా ఉండేదో చూడండి. ఇంకా మనుషులు కొంతమంది అంటున్నారు, అవి కావాలని అంటారో తెలియదు, వద్దనుకొని అంటారో తెలియదు, అసలు అంటే కృషించి కుంగి పోతారు అని అంటారో తెలియదు. అంటేనే కదా బాగుండేదని కొంతమంది సంకల కొట్టుకుంటారు అని. ఆ తర్వాత వాళ్ళు అనుభవించే నరకాలు మంచిగా కాదు. అది ఎందుకంటే ఒకళ్ళని దూషించటం, ఒకళ్ళని హింసించటం అది మంచి లక్షణం కాదు. హింసించి దూషించి సరదాగా నవ్వుకుంటారు చూసావా, వాళ్ళు ఎప్పుడూ నవ్వుల పాలే అవుతారు. నేను కరెక్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్. నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. నవ్వుల పాలు అని నవ్వుల పాలు చేసుకుంటారు చూసావు, వాళ్ళు ఎప్పుడు నవ్వుల పాలే అవుతారు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఒకవేళ పడి మనసు గాయమయ్యి మనం నలుగురికి చెప్పుకున్నా వాళ్ళు హేళన చేస్తారు. ఒక్కొక్కళ్ళు అంటారు, మన ఇంట్లో సమస్య ఏమైనా వస్తే మీరు ఎలా బతుకుతున్నారు, మీకు ఎలా బతకాలనిపిస్తుంది అంటారు ఫ్రెండ్స్. మేమేమి నేరం చేస్తే బతకం, మేమేం తప్పు చేస్తే బతకం. జైలుకు పోయి వచ్చిన వాళ్ళు బతుకుతున్నారు, ముక్కు మొఖం లేకుండా తగాదాడుకున్న వాళ్ళు బతుకుతున్నారు. మేమెందుకు బతకలేం? మేమేం తప్పు చేసాం, మేమేం పాపం చేసామని బతకం. ఈ అనే మాటలు ఎవరో తెలుసా? రక్త సంబంధికులు నన్ను అన్నారు, దేవుడు అనేవాడు గంపిడి కనుతో చూస్తాడు. వాళ్ళకి బాగా లేకపోతే నేను ఆవురు మంట పోవాలా, వాళ్ళని చూపించాలి, వాళ్ళకి డబ్బులు కట్టాలా, మళ్ళీ తర్వాత మాట్లాడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళ పని హేళన చేయాలని పని. వీళ్ళు అక్క చెల్లెళ్ళ, వీళ్ళు అన్నదమ్ముళ్ళ, వీళ్ళు మనోళ్ళ తనోళ్ళ అని వాళ్ళు చూడరు. వాళ్ళకి నవ్వుకోవటం ఒకటి కావాలా, అంతే. అదే పాయింట్ తీసుకుని వాళ్ళు నవ్వుకుంటారు. అదొక సరదా, అదొక జోక్. వాళ్ళకి ఇతరుల మీద వేసుకునే జోకులే వాళ్ళ ఫ్యామిలీలు జోకర్గా మారిపోతున్నారు. నిజమా కదా ఫ్రెండ్స్? మీరు గమనించండి, మనల్ని జోకర్గా అనుకున్న వాళ్ళు జోకర్గా అయిపోతారు. నా దృష్టిలో నేను చూసా, ఎంతమందిని చూసా. జుట్టు వెనకొందలే, ఇప్పుడు ముందు లేదు. ఎంతమందిని చూసా. ఎందుకంటే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాడు. ఇలా లబ్బరే దొరకలేదని వాటికి వచ్చింది కదా స్వీట్ డబ్బాలకి, ఆ లబ్బరే పెట్టుకున్నా. మనసు బాగలేదు ఫ్రెండ్స్, ఎందుకో ఏమో. ఎవరన్నా ఏమన్నా అంటే పట్టించుకోం. బంధువులే బంధువుల్లాగా మాట్లాడితే పట్టించుకుంటాం కదా. పోనీ అంతా దేవుడే ఉన్నాడు, చూసుకుంటాడు. నన్ను ఎవరైతే అంటారో, నేను అవసరానికి నన్ను, నా మొగుడిని, నన్ను, నా పిల్లల్ని వాడుకుంటారు సిగ్గులు లేకుండా. తర్వాత ఈసిరి పారేసినట్టు మాట్లాడతారు. మేము పడ్డవాళ్ళం ఎప్పుడు చెడ్డవాళ్ళం కాదు. నేను కరెక్ట్గా చెప్తాను ఫ్రెండ్స్. యూట్యూబ్లో పెడతానికి కారణం కూడా ఇదే. నాలాగా ఎవరన్నా ఉంటే ఇక మీదటి నుంచి హెల్ప్లు చేయొద్దు. నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాక హెల్ప్ ఇక చెయ్యను, ఎవరికి చేయను. నా అవసరం కావాలి, నన్నే దెప్పి కొడుతున్నారు. చూడు ఎలా ఉందో. మీరు కూడా ఎవరికైనా చేసి ఉంటే, మోసపోయి ఉంటే చెయ్యకండి దయచేసి. వాళ్ళకి అవసరాలకు మనం కావాలి, మన అవసరాలకు వాళ్ళకి అవ్వద్దు. ఎట్లుంటుందంటే, చెప్పారు నాకు వాళ్ళు, మా అవసరాలకు వచ్చి మమ్మల్నే హేళనగా చేసేయడని వాళ్ళు చెప్పారు. కానీ నేను అవన్నీ పట్టించుకోలే. అన్నదేవుడు నా రక్త సంబంధికుడే కానీ నేను అడగను కూడా అడగల. కానీ పోనీ అన్నీ దేవుడు చూసుకుంటాడు. ఆరం కానీ భారం కానీ దేవుడు ఉన్నాడు.
గంపిడి కన్నుతో చూస్తాడు మత్త అనేది వరక సత్యలోకంలో ఉన్న మత్త. నన్ను ప్రతిసారి తింటా అమ్మా పెట్టింది పెట్టండి దేవుడు చూస్తున్నాడు గంపిడి కన్నుతో అనేది. ఆఖరికి వంజమ్మ నువ్వంత మంచిదాని నేను చూడలేదమ్మా, నువ్వెంత మంచిదానివనమ్మా, వంజమ్మ నీకు దండం పెడతా, వంజమ్మ నీకు దండం పెడతాను. రోజుకు 10 సార్లు పెట్టేది, 20 సార్లు పెట్టేది, 100 సార్లు పెట్టేది. వయసు తిరుగుతున్నప్పుడు తిట్టింది. మంచాన పడ్డాక అమ్మమ్మ అమ్మమ్మ అని నేను చూస్తుంటే ఇక దండం పెడుతుంది. అమ్మా నువ్వెంత మంచిదాని అనుకోలేదమ్మా, నేను తిట్టేనే నీకు ప్రేమ ఎట్టొస్తుందా మేనా చూస్తున్నావా నన్ను నన్నే క్వశ్చన్ వేసింది. పోనీ అమ్మమ్మ అవన్నీ మర్చిపో, నేను ఏసోబు లాంటి దాన్ని. ఏసోబు కూడా అంతే కదా, అన్నదమ్ముడు గొంతులో పడేశారు, పరో రాజులకు అమ్ముకున్నారు, బానిసత్వం చేశాడు. అయినా కానీ ప్రేమ చచ్చిపోవాలి అన్నదమ్ముడి మీద. అలా ఉండాల. కరువు ఎత్తే గుర్తుపట్టాడు. ఆ దేశానికి వస్తే కరువు అయ్యి ఈ దేశం కరువు పడి ఆ ఫరో రోజు కాడ ఒక జైల్లో ఉన్నప్పుడు ఒక మాట చెబుతాడు కదా, ఆడ ధాన్యాన్ని నింపుకోండి మీరు కొట్టుల్లో పెట్టుకోండి అనగానే కొట్టుల్లో పెట్టుకుంటారు కదా వాళ్ళు ధాన్యాన్ని, ఆడకి వెళ్తారు భిక్షం అడుక్కున్నట్టు. అప్పుడు గుర్తుపడతాడు. అట్లాంటి దాన్ని నేను ఏసోబు లాంటి దాన్ని. మర్చిపోయే స్థితి, మర్చిపోవటం కాదు, నేను తెలివి కలదాన్ని మర్చిపోయినట్టు నటిస్తాను నేను కూడా. దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మర్చిపోడుగా మనల్ని. మనుషులు ఎంత మేలు చేసినా మర్చిపోతాడు. దేవునికి నువ్వు ఈరోజు ప్రార్థన చేయి, ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఇసుంటి చెడ్డదానివైనా పర్వాలా. దేవుడు వచ్చింది పాపుల కోసమే, నీతిమంతుల కొరకు రాలే. పాపుల కోసమే వచ్చాను కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదని ఆయన గట్టిగా పలికిన మాట అది. ఏం పాపాత్మల పనులు అయితే మనం చేయట్లేదు కదా, కాకపోతే లోకానుసారంగా ఉంటున్నాము, అబద్ధాలు ఆడతలేదు. మనం సినిమాలు చూస్తున్నామేమో, టీవీలు ఉంటాయని ఇళ్లల్లో. ఇంతకన్నా పాపాలు ఏమైనా చేస్తున్నామా? సినిమా పాటలు పాడుతున్నామేమో, ఇది పెద్ద పాపమా? వ్యభిచారం కన్నా పాపమా? చెప్పండి ఫ్రెండ్స్, కాదు కదా. దొంగతనం కన్నా పాపమా? కాదు కదా. అబద్ధం కన్నా పాపమా? ఇది చూసే పాపం అనుకోవచ్చు. నేను కొంతమంది వీడియోలు చేస్తుంది, సినిమా పాటలకు వీడియోలు చేస్తుంది అని. నా ఇష్టం అది. దేవుడు నన్ను పశ్చాత్తాపడి నేను అడుక్కుంటా, మీరెవరు నన్ను అంటానికి? ఒకడొచ్చాడు సోదిగాడు, వెచ్చగానైనా నుండు నులివెచ్చగానైనా నుండు అన్న ముందని నువ్వు ఇట్ట చేస్తున్నావు కదా, దేవుడు ఎచ్చగానని ఉండమన్నాడు, నులివెచ్చగానని ఉండమన్నాడు అన్న. వెంటనే కౌంటర్ ఇచ్చేవాడికి, నువ్వు అబద్ధాలు ఆడకు, గుటకా వెయ్యకు, పెళ్ళాన్ని కొట్టకు, పిల్లల్ని తిట్టకు అని. ఎట్టుంది? అవి కూడా పాపమేగా. అవి తిట్టకుండా మానుకో, కొట్టకుండా మానుకో, అప్పుడు నువ్వు కూడా దేవుని బిడ్డవనుకుంటా నేను. నువ్వు ప్రతిదీ ఇంట్లో సాధించుకుంటూ రూపాయి బయట పెట్టకుండా జేబులు వేసుకొని తిరుగుతూ వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టకుండా నువ్వు ఎదవేశాలు దెంగితే దేవుడు కూడా చేస్తాడు బడితి పూజ. కరెక్టా కాదా? పాపుల కొరకే వచ్చాడు కానీ నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాళ్ళే. దేవుడు కూడా మాకు తెలుసులే, మా పశ్చాత్తాపం మాకు తెలుసులే, నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని దేవుడు క్షమించే రోజు వస్తే క్షమిస్తాడు, క్షమించని రోజు వచ్చిందనుకో నీలాగా బతికెత్తాడు. ఎవడికి తెలుసు? నువ్వు బతుకుతున్నావు కదా ఒడిదుడుకులు బతుకులు, మావి కూడా అయ్యి అవుతాయి. ఇంకేంది కావాలంటే? తెగిచ్చిన అమ్మకు తెడ్డేలింగమని కొంతమంది ఉంటారు కదా, 5 చీరలతో కాపరాలు చేసేవాళ్ళు, 2 కుండలతో కాపరాలు చేసేవాళ్ళు. అంతకన్నా దౌర్భాగ్యంగా అయితే పెట్టలేదు కదా దేవుడు మమ్మల్ని. బాగానే పెట్టాడు ఇప్పుడు బట్టికి సారు. అదే 10,000 అనుకొని మేము జీవిస్తున్నాం. దయచేసి మా జోలికి ఎవరు రావద్దు, మమ్మల్ని కదిలించొద్దు, మా బతుకుల్లో అనొద్దు, మీరు ఎట్ట బతుకుతున్నారు అనొద్దు. మా బతుకులు సుఖంగా ఉండయి, సమృద్ధిగా ఉండయి. మమ్మల్ని ఎవరైనా దయచేసి అంటే మేము ఊరుకునేదే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నలుగురికి షేర్ చేయండి ఈ వీడియోని, తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడన్నా అడుగుతున్నాను మిమ్మల్ని షేర్ చేయమని. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. మీ
కుటుంబాల్లో కూడా ఇట్లా జరుగుతున్నాయంటే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? బాయ్.